తమిళనాడులో జయలలిత తరహాలో ఈ తెలంగాణలో కూడా కవితమ్మ గారు అదే విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలబోతుంది. రక్షణ సేనగా తెలంగాణ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మేమందరం రక్షకులుగా రక్షణ సేవకులుగా ఉండి ఈ పార్టీని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కూడా మాకు వడతలుగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అన్న మేము పార్టీలు చేస్తా ఉన్నాం అంటున్నాము. మేము ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు ఎన్నో రోజులు బీజేపీ పార్టీలో పనిచేశారు, బీఆర్ఎస్ లో పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ లో పార్టీలో పనిచేశారు. ఈ దొంగల పార్టీని వదిలేసి మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీకు సంస్కృతి స్థానం ఉంటుంది. ఈ పార్టీ గడ్డ మీద ఈ చేవెళ్ళ ప్రాంతంలో కూడా మరి ఒక 4-5 నెలల్లో అన్ని మండలాలలో అన్ని విలేజ్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసినటువంటి మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు సెలవిస్తున్నాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, నాయకత్వం, జై టీఆర్ఎస్. వరకే 10th వరకే డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రేపొద్దున ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఉచిత విద్య అనేటువంటిది కూడా ఈరోజు అమ్మగారు తీసుకున్న నిర్ణయం ఉంది. అదే విధంగా ఏదైతే వ్యవసాయ రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ వారు అర్జీలు పెట్టుకోవడానికి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మండల ఆఫీసులను కూడా ఒక క్యాబినెట్ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి రైతులు ఎవరైతే వస్తారో ఆ రైతులు కూడా సమస్యలు చెప్పుకొని వారే దరఖాస్తులు ఫిలప్ చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశ కూడా అమ్మగారు తీసుకుని నిర్ణయం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని చూసినాం, తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యూతే. ఇక్కడ ఎవరు కూడా ముసలు లేరు. యూత్ కి ఫస్ట్ ప్రాధాన్యత ఈ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఏదైతే ఆనాడు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు చనిపోయిన బలిదానాలనే తెలంగాణ ఏర్పడిన తెలంగాణ ఈ రోజు ఎవరి పాలైందని మనకు అందరికి తెలుసు. కాబట్టి అమ్మ తీసుకున్నటువంటి ఏదైతే తమిళనాడులో జయలలిత తరహాలో ఈ తెలంగాణలో కూడా కవితమ్మ గారు అదే విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలబోతుంది. రక్షణ సేనగా తెలంగాణ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మేమందరం రక్షకులుగా రక్షణ సేవకులుగా ఉండి ఈ పార్టీని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కూడా మాకు వడతలుగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అన్న మేము పార్టీలు చేస్తా ఉన్నాం అంటున్నాము. మేము ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు ఎన్నో రోజులు బీజేపీ పార్టీలో పనిచేశారు, బీఆర్ఎస్ లో పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ లో పార్టీలో పనిచేశారు. ఈ దొంగల పార్టీని వదిలేసి మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీకు సంస్కృతి స్థానం ఉంటుంది. ఈ పార్టీ గడ్డ మీద ఈ చేవెళ్ళ ప్రాంతంలో కూడా మరి ఒక 4-5 నెలల్లో అన్ని మండలాలలో అన్ని విలేజ్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసినటువంటి మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు సెలవిస్తున్నాం. జై తెలంగాణ.